చూసుకున్నట్టయితే ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ అన్నమాట. మళ్ళా ఈ యొక్క కార్యక్రమం అనేది ముందటేసుకున్నారన్నమాట. మళ్ళీ ఎన్నికలొత్తన్నాయి. మళ్ళా ప్రచారాలంటారు, మళ్ళా అదంటారు, ఇదంటారు. మళ్ళా ఆ సాటింపు మొదలెట్టిర్రంటే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్టు అయితదన్నమాట. ఇదిరా రైతు భరోసా డబ్బులకు సంబంధించి రైతన్నలు అయితే చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుంది. యాసంగి సీజన్ సంబంధించి ఏందన్నా ఇంతవరకు అయితే ఎక్కడ కూడా జాడ అనేది కనబడట్లేదు. అసలు డబ్బులు అనేవి పడతాయా? ప్రభుత్వం అనేది ఒక పెట్టుబడి సాయం అనేది అందజేస్తుందా? లేదా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్లే మనకు పాత యాసంగి సీజన్ ఎట్లా చేసిర్రో మళ్ళీ ఈ యాసంగి సీజన్ అనేది కూడా ఇప్పుడు యాసంగి అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం నిజాలు అనేవి అయితే కొన్ని మాట్లాడుకుందాం అన్నమాట. ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించి వీళ్ళు డిసెంబర్ నుంచెల్లే నిధులు అనేవి విడుదల చేసినట్లయితే ఈ డిసెంబర్లో కూడా నిధులు విడుదల చేయలేరు అన్నమాట. ఎట్లా చెప్తానంటే ఇప్పుడు డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. ఈ యొక్క మనం చూసుకున్నట్టయితే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఎలక్షన్స్ ఉన్నట్లయితే మనకు ఏ యొక్క స్కీమ్ అనేది కూడా అమలు చేయరు. ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఈ తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్లే అవుతుంది అన్నమాట. మళ్ళా గట్టనే అవుతుంది. మళ్ళీ గతి అనేది మనకు పాత యాసంగి సీజన్ ఈ మనం చూసినాం అన్నమాట. ఈ మనకు ఎవరికో కొత్త వాళ్ళు తెలియని వాళ్ళకే చెప్పాలి. వీళ్ళు చూసుకున్నట్టయితే మళ్ళా వచ్చే మరి ఇప్పుడు మళ్ళా డిసెంబర్ అయిపోతుంది, జనవరి అయిపోతుంది, మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ మళ్ళా అటుగా నీటిగాను మళ్ళా వానాకాలం అనేది మళ్ళీ మోపి ఎత్తారా? మళ్ళీ మోపి వేసి మళ్ళీ యాసంగి ఎట్లా అప్పుడు 4 ఎకరాల వరకు వేసారు అంటే మనకు కట్ ఆఫ్ పెట్టిందేమో 10 ఎకరాలు అన్నమాట, వేసిందేమో 3-4 ఎకరాలు అన్నమాట. ఈ 4 ఎకరాలు ఒక గుంట ఉన్నవానికి కూడా అప్పుడు ఆ యాసంగి సీజన్ సంబంధించి పాత సీజన్లో చూసుకున్నట్టయితే ఈ డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. ఇప్పుడు వచ్చేసింది ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ సంబంధించి రైతు సోదరులు అందరూ కూడా పిట్టే పెట్టినట్టు ఎదురుతారన్నమాట. నేను కూడా ఒక రైతు సోదరుని, మనం కూడా వ్యవసాయం చేస్తాం, మనం ఈ యొక్క పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నాం అన్నమాట. కానీ ప్రభుత్వం అనేది చూసుకున్నట్టయితే తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అన్నట్లే ఇట్లా వివరిస్తుంది అనమాట. మీ సావుర్రి, మాకు అవసరం లేదు అంటే మాకు ఎన్నికలు ఉన్నాయి, మాకు ఎన్నికలు ఉంటే చాలరా బాయ్, రైతు భరోసా రైతులు అక్కర్లేదు, రైతులనేమో పడగొడతానం అనేది కూడా మేము మాటలతోనే సరిపెడతాం అన్నమాట. ఆ మాటలతోనే సరిపెడతాం. ఇక గంతే రైతు భరోసా. మరి యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మాట్లాడలేదన్నమాట. ఆ వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఉంటుంది అంటే ఆ వీడియో కాన్ఫరెన్స్ లేదు, అది లేదు, ఇది లేదన్నమాట. ఈ రైతు వేదికలతోనైనా రైతు భరోసాకు సంబంధించి చర్చించాలన్నమాట. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు వచ్చినాయంటే ఏ ఒక్క స్కీమ్ అనేది ఏ రైతు భరోసా ఉండదు, ఏ రైతులు ఉండరు, ఎవ్వరు ఉండరు అన్నమాట. ప్రభుత్వానికి కావాలి ఎన్నికలకు గెలుపు కావాలి, భారీ మెజార్టీ రావాలన్నమాట. గంతేగాని ప్రజలు అవసరం లేదు, వీళ్ళకు రైతులు అవసరం లేదన్నమాట. వీళ్ళకు కావాల్సిన ఏంటి? ఎన్నికలు భారీగా మెజార్టీతో గెలిపియాలి, గంతే గీడికైగా. మరి కీలకతం దుకాణం బంద్, ఈడికి దుకాణం సర్దుకుంటే మరి ప్రజలు ఎటు పోతారు, రైతులు ఎటు పోతారు? రైతులు రైతు భరోసాకు సంబంధించి ప్రశ్నిస్తున్నారన్నమాట. ఇందిరాబాయి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎన్నికలు వచ్చినాయి అన్నమాట. స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినట్లయితే మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఎన్నికల కోడ్ అనేది రాకముందుకు అమలు చేస్తే ఎంతో వరకు అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతు వాళ్ళు అందరూ కూడా నెగిటివ్ ఉన్నారన్నమాట. చాలా వరకు అయితే రైతు భరోసా అందలేక అప్పుడు చూసుకున్నట్టయితే తెచ్చిన కాడ వడ్డీలు కట్టలేక అప్పులు చేసి అంటే మనకు అప్పుడు చూసుకున్నట్టయితే చాలా మందికి అయితే పెట్టుబడి సాయం అందలేదన్నమాట యాసంగి సీజన్ సంబంధించి. ఆ యాసంగి నిధులు ఏవైతే ఉన్నాయో, ఆ యాసంగి మిగిలిన నిధులు ఏవైతే ఉన్నాయో 5,000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి పట్టుకొచ్చి వానాకాలం సీజన్లో కలిపేసిరన్నమాట. ఇంకెక్కడ రైతు భరోసా, ఇంకేది లేదు. ఇక కీలకతం దుకాణం బంద్, అంతా సర్దుకోర్రి. ఇక దుకాణం అనేది గింతే, ఇక గిట్లనే ఉన్నది. మేము 4 ఎకరాల వరకు ఎత్తాం, లేదా 2 ఎకరాల నుండి 3 ఎకరాలకు 3 నెలల్లో ఇట్లా ఎత్తాం. గిట్లనే అయితేనే మాకు ఒడ్డెక్కుతుంది అన్నమాట. టక్కన ఒడ్డెక్కాలి, మళ్ళీ వచ్చే సీజన్ కాపాడుకోవాలి. నిధులకు సంబంధించి కూడా ఇన్నిన్ని దగ్గర పెట్టుకోవాలి, ఇన్నిన్ని దగ్గర పెట్టుకుంటేనే మళ్ళీ వచ్చేదానికి కూడా కాపాడుతాం. మళ్ళీ ఇప్పుడే ఇవన్నీ పట్టుకొచ్చి అయితే తప్పు అవుతుంది కదా, అబ్బో ఇది బాగా పెద్ద తప్పు అవుతుంది కదా. ఇగో గిట్లనే ఉంటుంది అన్నమాట, ఎవరు పట్టించుకోరు. ఇక గిట్లున్నదన్నమాట పరిస్థితి. మరి ఈ నెల 24న కేబినెట్ అయితే ఉంది. ఈ కేబినెట్లో మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి 25 నుందో 24 నుందో ఏ రోజు ఆ రోజు అయితే ఉంది. మొత్తానికైతే కేబినెట్ అయితే ఉంది. ఆ కేబినెట్లో చర్చించుతారా లేకపోతే
ఏం చేస్తారో మరి అనే ముచ్చటనైతే గా రోజే కలుద్దాం అన్నమాట. ధన్యవాదములు.